మన ప్రభువును ఆరాధించడానికి కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం మార్చి చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మొదటి వచనం అందరం ఒకసారి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మన ప్రభువును మనం ఆరాధించాలి. మనోపూర్వకంగా, నిండు హృదయంతో. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. దేవుని వాక్యమే సత్యము. ఈ సత్యము మన ఆత్మను వెలిగించినప్పుడు వెలుగొందిన ఆత్మ చేత మనం ప్రభువును ఆరాధించాలి. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాము. శాపమే మనల్ని ఏలుతా ఉంది. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించక ముందు శాంతి, నెమ్మది, సమాధానాలు లేకుండా అలమటించాం. అంతేకాదు, పాపము వలన దేవుని ఉగ్రతను కొని తెచ్చుకొని పాపము వలన వచ్చు జీతం మరణమైన భౌతిక మరణాన్ని పొందాము. అలాగే అగ్నిగంధకములతో మండు గుండమైన నరకం, చనిపోయిన తర్వాత రెండవ మరణమునకు పాత్రలమై యుగాయుగాలు అందులో కాలవలసిన పరిస్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించాడు. దావీదు ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి అన్నాడు. ఆయనను కాపరిగా చేసుకోకపోతే మరణము మనకు కాపరి అయి ఉంటుంది. మనందరం పాతాళంలో మందవలే కూర్చోబడతాం. పాతాళంలో ఆరని అగ్ని ఉంటుంది. మరక్కడ భయంకరమైన కట్టిక చీకటి, ఏడ్పు, పళ్ళు కొరుకుటా ఉంటాయి. 49వ కీర్తన 14వ వచనంలో రక్షణ లేని వారందరికీ కూడా మరణమే కాపరి అని చెప్పబడతా ఉంది. కీర్తన 49:14 చదవండి. వారు పాతాళంలో మందలా కూర్చోబడతారు. మరణము వారికి. మరి మనం ఎక్కడున్నాం? యేసయ్య నా కాపరి అని చెప్పగలుగుతున్నామా? లేక మరణ కాపరత్వంలోనే ఉన్నామా? మరణ కాపరత్వంలో ఉన్నవాడికి నెమ్మది ఉండదు. భయం, దిగులు, ఆందోళన, అశాంతి, ఇక ఆనంద సంతోషాలకు ఎక్కడో దూరం అయిపోయి ఉంటాడు. ఉత్సాహ సునాదాలే ఉండవు. ఎందుకంటే మరణం
అపవాది ఆయుధం. అపవాది మనల్ని ఎప్పుడూ కూడా నష్టపరుస్తూనే ఉంటాడు. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన మంచి కాపరిగా ఉంటున్నాడు. యేసును నువ్వు అంగీకరిస్తేనే ఆయన నా కాపరి అని మనం చెప్పగలుగుతాం. అంగీకరించకపోతే నువ్వు మరణ కాపరత్వంలో ఉండి నరకానికి వెళ్తావు, ఆరని అగ్నిలో యుగయుగములు కాలుతావు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను అంటే యేసు ప్రభు గొర్రెలకు ఏ కాపరంట అమ్మా? ఏ కాపరంట? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అన్నాడు. యేసయ్య మనందరికీ మంచి కాపరి అయి మన పాపాల నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆయన సజీవుడిగా ఉన్న దినాలలో జనులను చూసి వారి మీద కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డారంటే వీరు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారు అని కనికర పడ్డాడు. కాబట్టి మంచి కాపరి పాప పరిహార్థమై ప్రాణం పెట్టి మనలను తన గొర్రెలుగా చేసుకున్నాడు. నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటే యెహోవా నీకు కాపరి అవుతాడు. యేసయ్య నా కాపరి అని నువ్వు చెప్పగలుగుతావు. పాపం ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా ఉంటే మరణమే నీకు కాపరి అయి ఉంటుంది. నరకానికి అమ్మ కూర్చో, పర్లేదు, నువ్వెందుకు కంగారు పడతావు, ఎక్కడికి వెళ్ళదు కదా, చూస్తూ ఉండమ్మా. ఆయన కాపరత్వంలో ఉంటే శాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. గొప్ప ధన్యత మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, ఇంకా రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మంచి కాపరిని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆనందం, అప్పుడు సంతోషం, అప్పుడు ఉత్సాహం మనలో కలుగుతూ ఉంటుంది. మరణ కాపరత్వం తొలగిపోతుంది కాబట్టి పాపశాపాలు, దేవుని ఉగ్రత తొలగిపోతుంది. మనం ఎన్నడూ పాతాళంలో మందలా కూర్చోబడం, గొప్ప ఉత్సాహం కలుగుతుంది. ఈ కాపరి మనల్ని చంకనెత్తుకుంటాడు. ఓ కాపరి గొర్రెను భుజములపై ఎత్తుకున్నట్టుగా మెడ మీద, భుజముల మీద ఎత్తుకొని, చంకనెత్తుకొని మంచి కాపరి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కాపరి నీ కాపరేనా? మంచి కాపరేనా? నిజంగా నీ పాపాల గురించి పశ్చాత్తాపడ్డావా? ఆయన అంగీకరించావా? అప్పుడు ధన్యులమవుతాం. అప్పుడే మనం చెప్పగలుగుతాం, ఆయన్ని ఆరాధించగలుగుతాం. యెహోవా నా కాపరి అని దావీదు అన్నాడంటే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన అనుభవించాడు. ఆయన కాపరత్వంలో అలరారుతున్నాడు. పచ్చిక గల చోటు, సమృద్ధి గల చోటు, జీవము గల చోటుకే తీసుకెళ్తున్నాడు. ప్రవాహ జలాల దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, నిశ్చలంగా ఉన్న శాంతికరమైన జలాల యొద్దకే తీసుకెళ్తా ఉన్నాడు. దేవుడు మనకు కాపరి అయితే సమృద్ధి జీవం ఉంటుంది, సమృద్ధి ఆహారం ఉంటుంది, అలాగే శాంతికరమైన జలాల యొద్దకే ఆయన మనల్ని తీసుకెళ్తాడు. గాఢ అంధకార లోయల్లో ఉన్న కూడా దేవుడు తోడై ఉంటాడు. శత్రువుల ఎదుటనే భోజనం సిద్ధపరిచినప్పటికీ నూనెతో తల అంటుతాడు, గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. ఎంత ధన్యత! ఈ మంచి కాపరి ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టాడు. అందుకే ఇశ్రాయేలునకు కాపరి అని ఆయన పిలువబడ్డాడు. యోసేపును ఆయన మందవలే నడిపించాడు. ఆయన మన ఆరాధనలకు యోగ్యుడు. మంచి కాపరి అయి మనకు ఆయన ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు పౌలు గారు ఏమన్నారు తెలుసా? యేసయ్యను మీరు మంచి కాపరి అనుకుంటున్నారా? ఆయన మంచి కాపరే,
కానీ ఇంకా ఆయన ఏ కాపరి తెలుసా? గొప్ప కాపరి అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదవండి. యేసయ్య ఏ కాపరంట? మొదటే కాపరి. గట్టిగా చెప్పాలి అందరు. ఏ కాపరి? రెండవదిగా గొప్ప కాపరి. ఈ క్రొత్త నిబంధనకు, నిత్యమైన నిబంధనకు మనల్ని సమకూర్చాడు. సమాధానకర్త అయిన దేవుడు మన జీవితంలో ఉండి ప్రతి మంచి విషయంలో, చదవండి అమ్మా 21వ వచనం కూడాను. యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు. గొప్ప కాపరి మన ఇష్ట ప్రకారం చేయడానికి మనల్ని సిద్ధపరచడు. తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరుస్తాడు. నాకు మంచి కాపరి రక్షణ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అన్నదానితో ఆగిపోకూడదు. ఆయన గొప్ప కాపరత్వాన్ని కూడా మనం అనుభవించాలి. నా ఇష్టం అని అనకూడదు, దేవుని చిత్తం అనాలి. ఆయన చిత్త ప్రకారంగా మనల్ని సిద్ధపరచాలి. మరి గొప్ప కాపరి సమాధానకర్త కాబట్టి ఆయన చేతులకు అప్పగించినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా సిద్ధపరుస్తాడు. అది కూడా ప్రతి మంచి విషయములోను అన్నాడు. మంచిదే కదా అని చేయడానికి లేదు, మంచిదైనప్పటికీ కూడా ఆయన చిత్త ప్రకారమే మనము చేయాలి. అప్పుడు గొప్ప కాపరత్వాన్ని మనం అనుభవిస్తాం. గొప్ప కాపరి అయి మనకు ఆయన ఎన్ని మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. పౌలు దేవుని గొప్ప కాపరత్వాన్ని అనుభవించాడు. మరణకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు విడుదల చేశాడు. ఎటు పోయినా శ్రమ, ఎటు పోయినా అపాయం, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కాదన్నాడు. తరమబడుచున్నను ఇరికింపబడిన వారము, పడద్రోయబడుతున్నప్పటికీ కూడా దేవుడు వారి పక్షంగా ఉండి లేవనెత్తుతూ వచ్చాడు. ఎన్ని గొప్ప అనుభవాలు పౌలు గారు పొందారు. అంటే ప్రియులారా, గొప్ప కాపరి మన జీవితాలలో ఆయన. మొదటిది మంచి కాపరి అయి ప్రాణం పెట్టి రక్షించాడు. గొప్ప కాపరి అయి దేవుడు తన చిత్త ప్రకారం ప్రతి మంచి విషయంలో చేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా పేతురు, అపోస్తులుడైన పేతురు తనకివ్వబడిన ప్రత్యక్షతలో ఆయన ఎలాంటి కాపరి అని చెప్తా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24-25. మనం పాపముల విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఏం కాపరంట? మన ఆత్మకు సాతాను కాదు, యేసయ్యే కాపరి. ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు అన్నాడు. మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి. అప్పుడే యేసయ్య నా కాపరి అని మనం చెప్పగలుగుతాం. మన ఆత్మను దేవుడు సాతానుకు అప్పగించాడు. ఆయన చిత్త ప్రకారం సిద్ధపరచబడుతూ ఆయన చిత్త ప్రకారమే చేయిచు ఆత్మల కాపరి వైపు మనం తిరుగుతూ ఉండాలి. అంతేకాదు, 4వదిగా ఈయన రానున్న దినాలలో మన కొరకు
ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవబోతున్నారు. ఈ ప్రత్యక్షత కూడా అపోస్తలుడైన పేతురుకు లభించింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అన్నాడు. మరి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే మీరు శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని భయపడకండి. కొంచెము కాలమే మీరు శ్రమ పడతారు. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్నాడు. మీకే కాదు, మన తోటి సహోదరులకు కూడా ఇలాంటి శ్రమలు సంభవిస్తూ ఉన్నాయి. మన పరమ కాపరి, ప్రధాన కాపరిగా మన దగ్గరికి వస్తాడు అన్నాడు. యెహోవా నా కాపరి అనడం సులువే, కానీ గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం ఎంత కష్టం. ఆయన మంచి కాపరి, మరింత గొప్ప ధన్యత మనకిస్తా ఉన్నాడు. నరకపాత్రులమైన మనకు కాపరిగా ఆయన పరిచయమై మన కాపరి అయి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన నడిపింపులో ఉండి ఆయనను ప్రేమించేవారు ఆయనను స్తుతించకుండా ఎలా ఉంటారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉంటారు? అయ్యా, నేను నరక పాత్రుని, అగ్నికే పాత్రుని, కానీ నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు. నాకు మంచి కాపరి అయ్యావు, గొప్ప కాపరి అయ్యావు. నా ఆత్మ నశించకుండా ఆత్మల కాపరిగా నీ వైపు మళ్ళించావు. నా కొరకు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవబోతున్నావు. ఆ బహుమానం వాడబారని మహిమా కిరీటం నేను పొందినట్లు ప్రభా నువ్వు నన్ను సిద్ధపరుస్తున్నావు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఇదిగో ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానండి. ఈ తలంపులతో ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.